నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సార్, నాకు టినిటస్ సమస్య ఉంది, ప్రస్తుతం వినగలను, కానీ టెస్ట్ చేయించుకుంటే 6 కిలోహెర్ట్జ్ 20 డెసిబల్స్ దగ్గర టినిటస్ ఉందని తేలింది. రిపోర్ట్లో ఔటర్ హెయిర్ సెల్స్ ఇంప్రాపర్ ఫంక్షనింగ్ అని వచ్చింది. దీనికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉందా అని మన వ్యూవర్ ప్రసన్న గారు కామెంట్ చేశారు. ఈ వీడియోలో ఆ కామెంట్కు సమాధానం ఇవ్వబోతున్నాను. ప్రసన్న గారు, మీ సమస్యకు ఆయుర్వేదంలో సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందండి. మీరు టెస్ట్ చేయించి మంచి పని చేశారు. 6 కిలోహెర్ట్జ్ 20 డెసిబల్స్ దగ్గర టినిటస్ ఉందని తెలిసింది కదా. దీని అర్థం మీ సమస్య మైల్డ్గా ఉంది అని అర్థం. ఇది తీవ్ర స్థాయికి వెళ్ళక ముందే ఆయుర్వేద చికిత్స ప్రారంభించడం చాలా మంచిది. అలాగే ఔటర్ హెయిర్ సెల్స్ ఇంప్రాపర్ ఫంక్షనింగ్ అని రిపోర్ట్ చెప్తోంది అన్నారు. అంటే చెవిలోని నాడులు బలహీనంగా మారాయని అర్థం. ప్రస్తుతం మీరు వినగలుగుతున్నారు, కానీ ఔటర్ హెయిర్ సెల్స్ సరిగ్గా పనిచేయడం లేదు. కాబట్టి శ్రవణ నరాలను బలపరచడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, ఇంకా చెవిలో వాతాన్ని తగ్గించడం లక్ష్యంగా ఆయుర్వేద వైద్యం ఉంటుంది. ఆయుర్వేదంలో టినిటస్ను కర్ణనాదం అని అంటారు. ఈ సమస్య ప్రధానంగా వాతదోషం ఆధిక్యత వల్ల, శ్రవణ నరాల బలహీనత వల్ల, అలాగే నాడీ మార్గాల్లో ఆటంకం కారణంగా వస్తుంది. వాతదోషం శరీరంలో నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. అది అసమతుల్యం అయినప్పుడు శ్రవణ నరాలు అంటే ఆడిటరీ నర్వ్స్ బలహీనపడి తప్పుడు సంకేతాలు పంపుతాయి. దీంతో చెవిలో రింగింగ్, హమ్మింగ్ వంటి అనవసరమైన శబ్దాలు వినిపిస్తాయి. వాత అసమతుల్యత, అంతర్గత చెవి లోపల రక్త ప్రసరణ మందగించడం, నరాల బలహీనత, ఆమం పేరుకుపోవడం, మానసిక ఒత్తిడి, ఇంకా నరాల అసమతుల్యత వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలని ఆయుర్వేదం చెబుతోంది. వాత అసమతుల్యత చెవిలో అధిక పొడితనాన్ని, నరాల దుర్బలతను కూడా కలిగిస్తుంది. అంతర్గత చెవి లోపల రక్త ప్రసరణ మందగించడం వల్ల హెయిర్ సెల్ డ్యామేజ్ అవ్వడం, రింగింగ్ శబ్దాలు ఏర్పడడం జరుగుతుంది. ఆమం అంటే విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు పేరుకుపోవడం వల్ల శ్రవణ నరాల సంకేతాల పంపకాన్ని ఆటంకం ఏర్పడి టినిటస్ మరింత పెరుగుతుంది. అలాగే మానసిక ఒత్తిడి, ఇంకా నరాల అసమతుల్యత టినిటస్ను మరింత తీవ్రతరం చేస్తాయి. ఆయుర్వేదం ఈ సమస్యకు అశ్వగంధ, బ్రాహ్మి, శారీవాద్యాసో ఔషధాలను సూచిస్తుంది. అశ్వగంధ నరాలను బలోపేతం చేసి ఒత్తిడిని తగ్గించి టినిటస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది క్యాప్సూల్, ఇంకా పొడి రూపంలో కూడా లభిస్తుంది. 500 mg క్యాప్సూల్ లేదా 1 టీ స్పూన్ పొడిని గోరువెచ్చని పాలతో రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్రాహ్మి నరాల పనితీరును మెరుగుపరిచి మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. 1 టీ స్పూన్ బ్రాహ్మి పొడిని తేనెతో కలిపి ఉదయం తీసుకోవాలి. అలాగే శారీవాద్యాసో రక్తాన్ని శుభ్రపరిచి చెవులకు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. దీన్ని భోజనం చేసిన తర్వాత 15 ml నీటితో కలిపి తీసుకోవాలి. వీటితో పాటు కర్ణపూరణం, శిరోధార, విరేచన వంటి చికిత్సలు కూడా ఈ సమస్య నివారణలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కర్ణపూరణ చికిత్స అంటే గోరువెచ్చని ఔషధ తైలాలను చెవిలో వేయడం ద్వారా చేసే చికిత్స సహాయంతో చెవి నరాలకు సరైన పోషణ అంది టినిటస్ సమస్య తగ్గుతుంది. శిరోధార ఒత్తిడిని తగ్గించి మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరిచి టినిటస్ను తగ్గిస్తుంది. విరేచనం ఒక డీటాక్సిఫికేషన్ చికిత్స. ఇది శరీరంలో పేరుకుపోయిన ఆమంను అంటే విష పదార్థాలను బయటికి పంపి నరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే అయితే ఈ ఔషధాలను, చికిత్సలను ఎవరికి వారు సొంతంగా వినియోగించకూడదు. అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల సూచనల ప్రకారం మాత్రమే వీటిని ఉపయోగించాలి. ఎందుకంటే ముందు చెప్పినట్లు వాత అసమతుల్యత, అంతర్గత చెవిలో లోపల రక్త ప్రసరణ మందగించడం, నరాల బలహీనత, ఆమం పేరుకుపోవడం, మానసిక ఒత్తిడి, ఇంకా నరాల అసమతుల్యత, ఇలా అనేక కారణాలు ఉంటాయి. అందువల్ల ముందు మీలో ఈ సమస్య తలెత్తడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే మీకు సరైన వైద్యం అందుతుంది. కాబట్టి ముందు మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వాళ్ళు మిమ్మల్ని పరీక్షించి లక్షణాలను గమనించి మీ శరీర ధర్మ దోషాల ఆధారంగా ఔషధాలను, చికిత్సలను సూచిస్తారు. ప్రసన్న గారు, మీ టినిటస్ ఇంకా 6 కిలోహెర్ట్జ్ 20 డెసిబల్ దగ్గర ఉంది. ఇది తీవ్రమైన స్థితికి వెళ్ళక ముందే ఆయుర్వేద చికిత్స ప్రారంభించడం చాలా అవసరం. నేను చెప్పేది ఒకటే, సమస్య రావడానికి ప్రతి ఒక్కరి కారణం వేరుగా ఉండవచ్చు.
అలాగే సమస్య తీవ్రత వేరుగా ఉండవచ్చు. కాబట్టి వ్యక్తి శరీర దోష ధర్మాల అనుగుణంగా ఆయుర్వేద వైద్యం వ్యక్తిగతంగా ఇవ్వాలి. అందువల్ల ఆలస్యం చేయకుండా ముందు మంచి ఆయుర్వేద వైద్యుడిని కలవండి. మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదా కాంటాక్టర్స్ అని ఉన్న దగ్గర నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా మా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. ఈ వీడియో చూస్తున్న మిగతా వ్యూవర్స్ కూడా మీ ఆరోగ్య సమస్యలపై ఏమైనా ప్రశ్నలుంటే కింద కామెంట్ చేయండి. మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడంతో పాటు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉత్తమ ఆయుర్వేద పరిష్కారాలను కూడా వివరంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. దానివల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా వాళ్ళ ప్రశ్నలను అడిగి సమాధానం తెలుసుకోగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. మీ ఆరోగ్య సమస్యలను అడ్రస్ చేస్తూ మేము ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకుంటే మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. థ్యాంక్ యూ.